ఇప్పుడు ఈ ఇటుకల్ని మనం గమనిస్తే ఇవి శాతవాహన కాలంలో ఉన్నటువంటి 50x50 సైజ్ ఇటుకలు కావు. కాకతీయులు వాడినటువంటి ఇటుకలు కావు. ఈ తర్వాత వీళ్ళు తయారు చేసినారు పెద్ద సైజు ఇటుకలే. కానీ ఇవి ఎంత పటిష్టంగా ఉన్నాయంటే దీన్ని తయారు చేయడానికి వీళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి టెక్నాలజీని యూజ్ చేసినారు. అంటే దీంట్లో కలబంద వేయడము, లేకపోతే సున్నం వేయడము. డంగు సున్నం ఇది. డంగు సున్నం కేంద్రాలు చాలా చోట్ల ఉన్నాయి మన దగ్గర. ఆ డంగు సున్నం తయారు చేయడానికి ఉపయోగించినటువంటి రాళ్ళు ఉన్నాయి. డంగు సున్నాన్ని ఏ విధంగా తయారు చేస్తారు అనేది సపరేట్ టెక్నాలజీ. మన సిమెంట్ రాకముందు డంగు సున్నాన్ని వాడినారు మొట్టమొదటిసారిగా. దానికన్నా ముందు ఇటుకలు ఇక్కడే తయారు చేసి ఇటుకల్ని కూడా కోటకు వాడుకున్నారు. సో ఈ కోటకి ఇటుకలు వాడినారు, డంగు సున్నం వాడినారంటే ఇది పురాతనమైనటువంటి 1000 సంవత్సరాల నాటి కోట కాదు. మనకి ఈ నిర్మల్ని పరిపాలించినటువంటి రాజులు ఎవరైతే శ్రీనివాసరావు ఉన్నాడో, ఇబ్రహీం బేగ్ దంసా ఉన్నారో, వీళ్ళు ఏం చేసినారంటే ఫ్రెంచ్ ఇంజనీర్ల సహకారం తీసుకొని వీటిని ఆధునికీకరణ చేసిండ్రు. సో పైన కిందంతా రాళ్ళు, పైకి వచ్చేసరికి ఇటుకలు పెట్టి కొంచెం తేలిక అవుతుంది పని తేలిక అవుతుంది. రాళ్లను ఈ విధంగా పేర్చడం కొద్దిగా కష్టం అవుతుంది కాబట్టి రేపన్నాడు పడిపోతాయి కాబట్టి డంగు సున్నం ఉపయోగించి ఇటుకలను వాడుకున్నారు.